సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నా పరిచయం ఎట్లా, ఒక్క మాట చెప్పి అక్కడి నుంచి ముందుకెళ్ళండి. మాది అసలు కనిగిరి తాలూకా, ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా, పిల్లివారిపల్లి అని మా ఊరి పేరు. అయితే ప్రజెంట్ బెంగళూరులో నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. ఒక నెలన్నర ముందు ఇలా యూట్యూబ్లో చూస్తూ ఉంటే మీ మాటలు వినపడ్డాయి. మీ మాటలు కూడా ఇక్కడ పార్కులో ఫస్ట్ చూశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మూడోదో నాలుగోది ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ సార్ది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సార్ది అక్కడ పిజ్జా మైండ్ అని స్వామీజీది అక్కడ హోటల్ దగ్గర ఏదో మీరు భోజనం చేస్తుంటే అక్కడ కారు ఆపారు, అది కనపడ్డది. అది చూసిన తర్వాత మళ్ళా తర్వాత అంటే అందరు వేరేగా ఉంది, సార్ది వేరేగా ఉంది అని కొన్ని మాటలు, అంటే రుచి అయిన మాటలు. రెండోది ఆలోచించినప్పుడు అవతల వాళ్ళకు ఏదైనా కూడా మీరు అనర్గళంగా చెప్పగలుగుతున్నారు. ఏదన్నా కానీ అంటే నా క్వశ్చన్ ఏదన్నా కానీ ఎవరు వచ్చినా ఏ రూట్లో అడిగినా వాళ్ళకు సలహాలు కరెక్ట్గా ఉంటున్నాయి. సలహాలు అనొచ్చు, దాన్ని ఆ ఓడు కరెక్ట్ కాదో తెలియదు, సూచన అనుకోవచ్చు. అది బాగా నచ్చి సరేనండి అప్పుడప్పుడు ఎక్కువ శాతం రోజు ఒక 2-3 అన్న చూస్తూ ఉంటాను. అలాగా ఓవరాల్గా అర్థం చేసుకున్న విషయాలు ఏమిటి? అర్థం చేసుకున్న విషయాలు నేను బాగా అర్థం చేసుకున్నది మిమ్మల్ని చూసిన తర్వాత ఉండేదంతా తృప్తి పడతాం ఒకటి, లేని దాని గురించి ఆరాటపడకుండా ఉండడం అనేది ఒకటి. ఈ రెండు అర్థమైనవి. అది కాకుండా ఇంకొక డౌట్ ఏంటంటే నాకు మనం ఎలా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళను మెయింటైన్ చేసేది ఆధ్యాత్మిక జీవితంలో ఉండే వాళ్ళది వేరేగా ఉంటుంది, మామూలుగా ఉండే వాళ్ళది వేరేగా ఉంటుంది. అంటే మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు కానీ అర్థమవుతుంది చేయలేని అనుకుంటాం. అది ఒకటి నాకు కన్ఫ్యూజన్గా ఉంది. అదొకటి మీరు క్లారిటీ చేయాలి ఒకటి. రెండోది అలా మీదికి నాకు ఆ విషయంలో మళ్ళీ అడగండి ప్రశ్న ఇంకాస్త ఇంకొక అదే ప్రశ్న కొంచెం రిఫైన్డ్. ఓకే, ఆధ్యాత్మిక జీవితంలో ఉండే వారి మాటలు కానీ వారి ప్రవర్తనలు కానీ వేరేగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండకుండా మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళకు వీళ్ళకు మాటలు తేడా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఉండేవాడు తను ఏమనుకుంటాడంటే అన్నీ తెలుసు వాళ్ళు మనకు మాటలు లేదు అనుకుంటాం. ఒక్కొక్కసారి స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి, ఇప్పుడు మేము స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి, మీకు అనిపిస్తుంది. అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన రాధేస్తున్నాడు అన్నట్టుగా అనుకుంటారు. ఆడ కొద్దిగా బ్యాలెన్స్ తప్పుద్ది కొన్ని రోజులు. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎలా ఆలోచించాలి సమాజం కానీ జనాలు కానీ? సరే, సందర్భాన్ని బట్టి దానికి ఒక ఫార్ములా అంటే ఏముండదు. ఏవైనా చెప్పు, కానీ నీ మూలస్థితి చెడకుండా చెప్పగలిగితే చెప్పు అంతే. అంటే నీ ప్రశాంతత పోకుండా చెప్పగలిగితే చెప్పు. ఒక్కోసారి ప్రశాంతత పోద్దిగా. అదే అంటే 10 సార్లు చెప్పే పద్ధతిలో మార్పు తెచ్చుకొని చెప్పాలి. ఇది ఒక ప్రయోగం. నిజానికి ఎదుటి వ్యక్తితో మీరు డీల్ చేస్తున్నారు, మీరు డీల్ చేస్తుంది మీ మైండ్. సరిగ్గా చూస్తే ఉదాహరణకి నేను ఒక బిల్డింగ్ ఉన్నా, చూడ్డానికి బిల్డింగ్ ఉంది, లేదు నా ఆలోచనను తృప్తిపరుస్తున్నాను, బిల్డింగ్ సెకండరీ. అంటే ఎదుటి వ్యక్తి ఎవరన్నా కానీ మీ ఆధీనంలో ఉన్నది ఒక్కటే మీ యొక్క మైండింగ్. ఏది మీ ఆధీనంలో లేదు. నా నోరు లేదుగా, నేనేమని అనొచ్చు మిమ్మల్ని, ఇప్పుడే బూతులు తిట్టొచ్చు, అది మీ చేతులు లేదు. అది మీ భార్యనో పిల్లలు ఫ్రెండ్సో వాళ్ళ నోరులు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మీ చేతులు లేవుగా. మీ ఆధీనంలో ఉన్నది ఒక్కటే మీ శరీరము, మీ మనస్సు. ఒకవేళ ఉందనుకుంటే మీ ఉపాధి అంటారు దాన్ని. మీ ఫోకస్ దాని మీద ఉంటే సరిపోతుంది. చెప్పిన మాట వినకపోతే అది వాళ్ళకున్న జన్మ హక్కు. అది ఎందుకు వినాలి? రూల్ ఉందేమన్నా? ఇలా చెప్తే వింటారో తెలుసుకోవడం ఇంటెలిజెన్స్ తప్ప వినలేదని కోపడం ఎందుకు? 10 రకాలుగా చెప్పాను, ఇంకొక లేదు, మీరు చెప్పకూడదేమో ప్రాబబ్లీ. అది ఇది ఎలా ఉందంటే, మీ ఇంట్లో వాళ్ళకి వ్యాధి వస్తే మీరు వేయకూడదు మందు, డాక్టర్ ఉన్నాడు. దానికి ఏదైనా ఇష్యూ వస్తే లాయర్ ఉన్నాడు. అట్లాగే సలహా ఇవ్వడానికి ఎవరో ఎవరు ఉంటారు, మీరు ఇస్తే చెడిపోతుంది. ఇప్పుడు ఎంత చెప్పినా మా నాయన తాగుడు మానట్లేదు అంటే కొడుకు చెప్తే మానాడు అతను. ఎవరో ఒక పర్సన్ ఉంటాడు, వాడితో చెప్పిస్తే మాంతాడేమో. మనం ఏం చేస్తాం, అన్నీ మనమే చేయాలనుకుని చెడగొడతాం. అదేగా, అవును, అన్నీ మనం చేయకూడదు. ఫస్ట్ మనకు చేయడం వచ్చారా తెలుసుకున్నది చేయాలి. ఆవేశంలో చెప్పడం వల్ల చెడిపోతుంది. మనం ఆవేశం పడకుండా చెప్తే
అసలు అది చెప్పే అర్హత మనకు ఉందా లేదో చూసుకోవాలి ఫస్ట్. మనం పూర్వీకులు చెప్పారు కదా, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని. ఓకే. ఎంత అనుకున్నా మా డాడీ చెప్తే నేను నన్ను ఫిక్స్ అయినవాడు, నువ్వేం చెప్తావు? ఒకసారి ఒక ఊర్లోనే అతను భార్య మీద దాడి చేస్తున్నాడు, కొడుతున్నాడు, ఎంతోమంది పట్టుకుంటున్నారు. ఎంతమంది చెప్పినా వినట్లే, నా భార్య రా, నేనేమన్నా చేసుకుంటా అంటున్నాడు. ఆవిడనేమో అయ్యో నన్ను చంపేస్తున్నాడు, మీరు నన్ను కాపాడినా నామంటుంది. రాత్రి పూట చీకటి, ఇంత మంచి లైట్ లేవు కదా ఒక ఊర్లో, ఓ బుడ్డి లైటు, అంత గందరగోళ పరిస్థితి. ఎవరో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళి చెప్పొచ్చారు, సైకిల్ మీద వెళ్ళిపోయి. మీరు వెళ్ళండి, మేము వచ్చి బండి వేసుకొని స్కూటర్ మీద ఎక్కి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. అంత గొడవ జరుగుతుంటే ఎంతమంది చెప్పినా ఆగని ఆ మల్లయ్య కానిస్టేబుల్ ఇట్లా కట్టె తీసుకుని కొట్టాడు. ఇట్లా ఓ గోడకున్న కట్టెకి టాప్ అని శబ్దం వచ్చింది కదా, ఎవరు ఆడు కొట్టిందని మళ్ళాడు. మళ్ళీ పోలీసుడు నిలబడ్డాడు. సార్ మొత్తం మారిపోయింది బిహేవియర్. అసలు మేబీ అతను చెప్పాలేమో, ఓకే, ఇంతమంది అనవసరం వృధా చేసుకున్నారు కదా, ఎవరికో తెలివి వచ్చింది. అక్కడ చిన్న కాన్వర్సేషన్ జరిగింది ఇక్కడ బిడ్డ. నేను ఆశ్చర్యపోయినా, ఈడు వాడు ఒకడేనా? పోలీసులు వచ్చి ఇట్రా అంటే వస్తున్నా సార్, నీళ్ళు ఏమైనా తాగుతారా సార్ అంటారు. పోలీస్ అంటే ఏందో తెలుసు ఆ మైండ్కి, కాబట్టి అది ఒళ్ళు దగ్గర కూడా డీల్ చేస్తుంది అది. ఓకే. ఏమ్రా పిండాన్ని కొడుతున్నావంట అన్నాడు వాడు. లేదు సార్. బంగారు ఇట్రా, వారేను కొట్టినా నేను, ఊకే తిట్టినా, ప్రేమతో తిట్టినా నేను, చెప్పు అంటున్నాడు. అనుకుంటా చెప్పు అంటున్నాడు. నువ్వు నిజం చెప్పు, కొట్టలేదని చెప్పు. నువ్వు ఆమెను ఒప్పియద్దు. ఒప్పిస్తలేదు సార్. మా అన్న అంతకుముందే లా మారా అన్ని బూతులు మాట్లాడిన వ్యక్తి మనం నిలుచుకొస్తా, అందరికి దండం పెడుతూ చెప్పన్నా, నేనేమలేదని చెప్పన్నా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా కంపాషన్, అవుట్ ఆఫ్ కంపాషన్ మారుతాడేమో అని ఏదో తెలియక చేశాడు సార్, పెగ్గేశాడు కదా అట్లా. అంటే ఇట్లా చేయొద్దు, నువ్వు చేయండి సార్, చేయండి. ఓకే సార్, రైట్. వాళ్ళు పోయిన హాఫ్ అన్ అవర్ అంతా సర్దుకుంది. మెల్లగా రాత్రి కూర్చుని కోసం స్టార్ట్ చేసిండు. ఎవడు రా కొడుకు వాడిని పోలీసులు పిలుచుకొచ్చింది, వాడిని మగైనా కొడతా అని వాడి మీద యుద్ధానికి పోతున్నాడు. మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయి అసలు చెప్పినోడేవాడు, వాడిని కదా ఇప్పుడు కొట్టాల్సింది, భార్యను కాదు. అంటే వాడి మైండ్ చావలే, తాత్కాలికంగా అడిగింది. మళ్ళా ప్రాబ్లం వస్తే అట్లా చివరికి ఎప్పుడు నిజంగా అడిగింది తెలుసా? ఒకరు చచ్చిపోయింది ఆయన, ఆ రోజు ఆగింది గొడవ. అంతవరకు గొడవ, నిరంతరం గొడవ. ఆ రోజు నేను ఫస్ట్ టైం చూశాను, ఇది హార్ష్ రియాలిటీ. వాళ్ళు ఏడుస్తున్నారు కానీ అంతర్గతంగా సంతోషంగా ఉండడం చూశాను. బాహ్యంగా కనిపిస్తుంది యాజ్ ఇఫ్ అమ్మో నువ్వు లేకపోతే ఎట్లా బతకాలంటున్నారు, కానీ దే ఆర్ రియల్లీ హ్యాపీ. నేను ఫస్ట్ టైం చూశాను, ఐ హ్యావ్ సీన్ ఇట్. తర్వాత ఆ భార్యని అడిగాను, నాకు వాళ్ళు ఇప్పటికీ పరిచయం, నిజం చెప్పు అంటే పోయినందుకు బాధ ఉంది కానీ ఉన్నా అతను చెప్పి మాకు చేసింది ఏమీ లేదు. నేను కూరగాయలు అమ్ముతా అంటే అమ్మనిచ్చేవాడు కాదు. ఇంటి కుటుంబం ఎట్లా కాపాడాలి, అతని అహంకారంతో ఎంత నష్టపోయావు. ఇప్పుడు హాయిగా షాప్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఉన్నా. షాప్లో ఆయన ఫోటో పెట్టుకున్నా, పోయి మంచి పని చేశాడు మా అనుభవుడు అది. సో అట్లా కొన్నిసార్లు మనోనాశనం, అంతే అంతే. ఇప్పుడు ఆయన చచ్చిపోలేదు కాబట్టి ఆయన మనసు నాశనం కాదు కాబట్టి ఆయన పోతే తప్ప సమస్యకు సొల్యూషన్ లేదు. సో అందుకని మనం ఎవరికైనా చెప్పొచ్చు సార్, కానీ మనం చెప్పింది వినాలని అనుకోవడం ఏమిటి? అంటే ఇంకొక డౌట్ సార్, మనం అడగకుండా సలహా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు అస్సలు. జీవితంలో చేయకూడదు, అతిపెద్ద తప్పు. అయితే పప్ప అలాంటి సిచ్యుయేషన్లో అంటే ఇప్పుడు ఎవరో అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంటే ఎప్పుడైతే నష్టం జరిగిపోయింది, అదే చెప్పిన ఆల్రెడీ, అంటే సలహా ఇవ్వకూడదు, సూచన ఇవ్వు. సూచనలకు సలహాలకు తేడా. సూచన అంటే ఇటువైపు వెళ్తే దేవాలయం వస్తుంది, ఇది సూచన. ఇటువైపు వెళ్తే దేవాలయం వస్తుంది, తప్పకుండా పో, ఇది సలహా. ఓకే, నేను చెప్పినా కాబట్టి పో. సలహాలో నేనున్నా, సూచనలో నీవు నేను లేను, ఓన్లీ డైరెక్షన్ ఉంది. ఇంకో ఎవరు నిన్నేమన్నా పట్టించుకోకయా, సూచన ఎవరికైనా. కానీ అంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకని చెప్తున్నా నీకు, నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు?
ఈ సలహా వచ్చేసింది. అంటే నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు మారవా? సో ఆ సూచన మాత్రమే. సూచన వెరీ గుడ్. ఎవరెవరికైనా సూచన చేయొచ్చు. నీళ్ళు ఎవరో వేస్ట్ చేస్తున్నారు, నీళ్ళు వృధా చేసుకోకుండా చూసుకోండి అమ్మా, సూచన అంతే. ఎందుకు అసలు నీళ్ళు ఎందుకు వృధా చేయదు తెలుసా అసలు అని చెప్పి మొత్తం కథ అంతా చెప్పి నువ్వు నీ ఈగో కోసం చెప్తావు బేసికల్గా. సలహాలో నేనున్నా, సూచనలో నీవు నేను లేను, విషయం ఉంది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు టెలివిజన్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, ప్రభుత్వం కొన్ని యాడ్స్ రిలీజ్ చేస్తుంది ప్రజాహితం కోసం జారీ చేయబడ్డ ఒకనొక యాడ్. ఇది ప్రజల బాగు కోసం చేస్తున్న సూచన, కంపల్షన్ లేదు. రోడ్డు మీద చెత్త సూచన కంపల్షన్ లేదు. ఇప్పుడు రోడ్డు మీద చెత్త అయిపోతే కేసు అవుతుందా? వేస్తే చెత్త కేసు ఏం కాదు కదా, చెత్త వేస్తే అది ఇంకా క్రైమ్లోకి రాలే. అట్లా కాకుండా లా అయిందనుకో, దట్ బికమ్స్ ఎ క్రైమ్. నువ్వు చెత్త వేస్తే అప్పుడు నీకు భయం వస్తుంది. సలహాలో నీవు ఉన్నావు, ఎన్నిసార్లు సలహాలో కౌంటింగ్ ఉంది, ఎన్నిసార్లు సలహా ఇచ్చాను, నా మాట నువ్వు వినవా? నీవు నేను వచ్చేసిన. అందుకని సూచన ఇచ్చుకో, సలహా మాత్రం ఇవ్వకూడదు. అడగకుండా ఇవ్వకూడదు. ఒకటి. రెండోది తెలియకుండా ఇవ్వకూడదు సలహా. అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పకు, మళ్ళీ అది గల్లంత అయిపోతుంది. తెలియకుండా అంటే ఇంకొక రకం ఉంది ఆడ. తెలియకుండా అన్నప్పుడు నాకు తెలిసిందే ఇస్తాను, అది చెప్పి అదే సూచన. నాకేదో తెలిసింది చెప్పినా నీకు నచ్చింది చేసుకోండి సలహా. ఎట్లే ఓకే ఓకే. సలహాలో కొంచెం ఈగో. చాలా మంది ఊరికే సలహాలు ఇస్తారు పక్కవాడికి. అరే లైట్ అక్కడ పెట్టుకుందరు, అక్కడ పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఉంటుంది. అంత నేనేదో చెప్తున్నా నువ్వేదో చేయాలి అన్న కంపల్షన్ ఉంది అందులో. ఓకే. సో సలహా మాత్రం దీనికి ఇంగ్లీష్లో మంచి ఫ్రేజ్ ఉంది, అన్సొలిసిటెడ్ అడ్వైస్. అంటే నువ్వు అడగకుండా నువ్వు ఎవడు సలహా ఇవ్వడానికి, ఎవరికైనా అవసరం లేదు. అసలు రెండు అడిగినా ఇవ్వకూడదంట. నేను అడిగినా ఇవ్వకు. ఒకవేళ నిజంగా కావాలన్నా కూడా అది కూడా తెలుసుకో. రమణదత్త చేసేవాడు అట్లా, ఎవ్వరు అడిగినా చెప్పేవాడు కాదు. కొన్నిసార్లు అపార్థం కూడా చేస్తుంది, నీకు తెలియదని నువ్వు చెప్తలేవు, నువ్వు అట్లా అనుకుంటే పో. విషయం ఏంటంటే నువ్వు అడిగావు, కానీ నువ్వు అడిగిన వెంటనే చెప్పాలనుకోవడం కూడా అహంకారమే. నీకు నచ్చినప్పుడు నువ్వు అడిగావు, నాకు నచ్చినప్పుడు నేను చెప్తా, నీకు నిజంగా జవాబు కావాల్సి ఉండు, లేకపోతే సమాజం అట్లే ఉండాలి. అట్లా మీరు ఉండండి. ఓకే. ఇప్పుడు నన్ను మీరు అడిగి సమాజంతో అనవసరం, నువ్వు అట్లా ఉండాలి. నేను చెప్పను. నువ్వు ఏమని అనుకో, నాకు నువ్వేమనుకుంటావు దాని మీద ఆసక్తి లేదు. నాకు జవాబు తెలుసుగా, నాకు ఇప్పుడు చెప్పాలని లేదు, రేపు చెప్తాను. నీకు మరీ అంత ఇంపార్టెంట్ పని ఉంటే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ చెప్పనప్పుడు దాన్ని అహం అంటారుగా. కాదు, నా ఆసక్తి. ఇప్పుడు నువ్వు భోజనం పెట్టావు, తినని అంటున్నావు, అందులో అహం ఎక్కడ? నాకు ఆసక్తి లేదు ప్రస్తుతం. ఇప్పుడు అడగే అవసరానికి నీ దగ్గర వచ్చి కరెక్టే, నిజంగా అవసరమైనప్పుడు యూ షుడ్ వెయిట్. ఓకే. నా ఉద్దేశం నిన్ను చెప్పి జీవితకాలం వెయిట్ చేయించాలని కాదు. నీకు నిజంగా ఆసక్తి ఉందో లేదో టెస్ట్ చేయాలి కదా మరి, లేకపోతే సలహా గాలికి వెళ్ళిపోదు. రియల్ పర్సన్కి చెప్పు, మిగతా వాళ్ళందరూ గాలికి వెళ్ళిపోతాయి. అందుకని ఒక జ్ఞాని అందరికీ చెప్పడు. ఒకవేళ చెప్తే సూచన ప్రాయంగా. ఇప్పుడు నా యూట్యూబ్ టాక్ సూచన మాత్రమే, ఏ సలహా లేదు, ఎవ్వడు నా మాట వినాల్సిన అవసరం లేదు. నాకు ఎవడు వినకపోయినా నేను అసలు పట్టించుకోను. అసలు నాకు ఆసక్తి పైకి అలా అంటున్నావు, లోపల వేరే లేదు. సూచననే, అస్సలు నాకు వేరే వాళ్ళ మీద ఆసక్తి లేదు. ఇప్పుడు చాలాసార్లు ఇట్లా జరుగుతుంది, నేను చెప్తుంటే లేచిపోయారు అనుకో, నేనేం ఫీల్ అవ్వను. ఓకే. నాకు చెప్పాలంటే చెప్తాను అంతే. ఎవరో వింటున్నారని కాదు, మీరు అడిగారు దానికి స్పందన తప్ప ఇది మీకు అర్థం చేయించాలన్న ఒక ఉలాటం కూడా లేదు. ఆరాటం కూడా అసలు ఏం లేదు, అసలు అలాంటిది ఏం లేదు. అంటే మాటలు మాట్లాడేదానికి ఇంతకు ముందు మాకు ఇలాంటివి గురువులు మాట్లాడిన తర్వాతనే ఇలాగ మాట్లాడాలని తెలుసు, కానీ ఒకప్పుడు నాకు అది కూడా తెలియదు. ఏదైనా మనకి అబ్జర్వేషన్ వల్ల కొంత తెలుస్తుంది. ఏం తెలిసినా తెలియకపోయినా ఒక ప్రశాంతమైన మనస్సు అందరికీ అవసరం. ప్రశాంతమైన మనస్సు అంటే అలజడి క్రియ సృష్టించే ఆలోచనలు లేని అటువంటి ఒక మనస్సు కావాలి. మరి డబ్బు అన్నప్పుడు అలజడి ఆటోమేటిక్గా వస్తుంది. అదే, దాన్ని అర్థం చేసుకోకుండా డబ్బుని వేలు పెట్టకూడదు. విస్త్రీ పెట్టే మనం వాడతాం, పైన పట్టుకుంటాం, కింద పట్టుకోగా తెలుసుకునే వాడు జాగ్రత్త. ఇస్త్రీ పెట్ట మొత్తం పట్టుకుంటే చచ్చిపోతావు, మొత్తం పట్టుకోవద్దు. అట్లాగే మనిషిని మొత్తం పట్టుకోవద్దు, సిద్ధాంతాన్ని మొత్తం. అవసరమైన మేరకు, అనంతమైన నీళ్లు ఉన్నాయి, ఒక కుండ నీళ్లు తెచ్చుకో. అవసరమైన మేరకు, ఎన్నో మాటలు ఉన్నాయి లోపల, అవసరమైన మేరకు ఉపయోగించు. నీకు వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకో.
వేరే వాళ్ళతో సంబంధం ఉన్న దాంట్లో ఈ మాత్రం వివేకం విచక్షణ కావాలి. లేకపోతే అనవసరంగా ఒకసారి చెప్పండి, అర్థం కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఏమైనా చేసుకో, ఓకే. కానీ వేరే వాళ్ళతో సంబంధం ఉన్న దాంట్లో ఎక్కువ మౌనం, అవసరమైతే ఒక్క మాట, అప్పుడే సంబంధాలు బాగుంటాయి. మనం ఊరికే మాట్లాడుతూ పోయామనుకో కోపాలు వచ్చేస్తాయి. చెప్పకూడదు ఎక్కువ. అడిగితే అప్పుడు ఆ వ్యక్తికి అర్హత ఉందనిపిస్తే చెప్పు, లేదా సూచన ఎవరికైనా చేయి. ఇంకా ఇప్పుడు అందరికీ ప్రజాహితం కోసం ఇగో మురిగిపోయిన అరటిపళ్ళు అవన్నీ ఇంట్లో పెట్టుకుంటే దోమలు వస్తున్నాయి, ఇది సూచన. సూచనలో నువ్వు చేయకపోతే నేను కూడా చేస్తా, సలహాలో నువ్వే చేయాలి, నేను చేయను. ఓకే, అట్లా అంటే దాంట్లో కొంచెం ఈగో ఉంది. అట్లా ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి బౌద్ధిక జీవితానికి వ్యత్యాసం ఏంటి? వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ ఏంటి? ఒక్కటే వ్యత్యాసం. ఆధ్యాత్మికవేత్తకి ఆధ్యాత్మిక జీవనానికి బౌద్ధిక జీవితానికి తేడా ఏముండదు. ఇంకొకసారి చెప్పండి. జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి ఆధ్యాత్మికతము లేదు, భౌతికము లేదు, అన్నిటితో విముక్తిలో ఉన్నాడు అసలు. ఓకే. కానీ భౌతికంగా ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మికత వేరు, భౌతికం వేరు, అతనికి తేడా ఉంది. ఓకే. అంటే కొంతమంది గురువులు చెప్పేది ఆధ్యాత్మిక జీవిత వ్యక్తులకు బౌద్ధిక జీవితం వ్యక్తులకు ఎప్పుడు వ్యతిరేకమే అని చెప్తారు. అది తెలియక, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ సరిగ్గా నేను చెప్తున్న నా స్థితి, నాకు భౌతికము లేదు, ఆధ్యాత్మికము లేదు. ఇప్పుడు నేను ఫోన్ వాడుతున్నా, అది భౌతికమే, కానీ నా అవగాహనలో భౌతికత లేదు కదా. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు ఒక మాట మనం ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఒక మాట చెప్పాము అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించో ఏదో చెప్తాము. వాళ్ళు చాలా ఈజీగా తీసుకొని ఇటు కాదులే అన్నట్టుగా ఉన్నప్పుడు ఇది ఒక దశ. అట్లా కాకుండా సమగ్రతలో నుంచి పలకడం ఉంది. ఆలోచించి చెప్తున్నామంటేనే మీరు డౌట్ పడుతున్నారు, భయం ఉంది ఎక్కడ. ఓకే. ఇక ఆలోచించడం అంటూ ప్రత్యేకంగా ఏముండదు. ఇప్పుడు నీతో మాట్లాడాలంటే నేను ఆలోచించే మాట్లాడాలిగా, ఏదంటే అది మాట్లాడకూడదుగా. మీరు ఏదంటే అది మాట్లాడి చూడండి ఒకసారి, ఫ్రీ మైండ్ ఫ్రీ చేయండి. సమగ్రతలో మీరెవరు, నేనెవరు, మనం ఎందుకు కలిసామో తెలిస్తే మనం ఎట్ట మాట్లాడో తెలిసిపోతుంది. అంతే తప్ప దాని పెద్ద థింకింగ్ ప్రాసెస్ ఉండదు. ఎగ్జాంపుల్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఎదురుగున్నది ఏ జంతువు తెలిస్తే ఎట్లా పట్టుకోవాలో తెలుస్తుంది. పాము అయితే ఒక రకంగా, కుక్క అయితే ఒక రకంగా, తేనెటీగ అనుకో పట్టుకోలేమని తెలుస్తుంది, పులి అనుకో అది ఉండొద్దని తెలుస్తుంది. అన్నీ నీవే, అన్నీ. అందుకని మీరు నా సమక్షం ఉన్నారనుకో, మీరు ఏ నియంత్రణ అక్కర్లేదు మీకు, మీరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీ మాటలకు ఎఫెక్ట్ అవ్వను నేను. అట్లా కాకుండా మీ మాటలకు కోప్పడే వ్యక్తున్నాడు అనుకో, అక్కడ ఎదురుగా పులి ఉంది, అందుకని మాట్లాడుకుని ఉండండి. అట్లా అంటే సందర్భం చెప్తుంది. సందర్భం అది మెకానికల్ ఫ్యాను ఏ ఊర్లో తీసుకుపోయినా అట్లే తిరుగుతుంది. అవును. గాలి అట్లా ఉండదు, రకరకాలుగా ఉంటుంది. అది రకరకాలుగా ఉంటుంది. అట్లుండండి, గాలి లాగా ఉండండి, ఫ్యాన్ లాగా ఉండకండి. ప్రకృతిలో గాలి బాగా వస్తుంది, బాగా రాదు, ఆగిపోతుంది, ఎక్కువ వస్తుంది, ఊపి కింద వస్తుంది, చల్లగా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. సందర్భం ప్రకృతిలో మార్పులను బట్టి అది మారుతూ ఉంటుంది. ఫ్యాన్ అట్లుండదు, ఎప్పుడు గిర్రని తిరుగుతూ ఉంటుంది. అంతే. సజీవంగా ఉండు, సందర్భాన్ని బట్టి స్పందించు. ఇలా ఎప్పుడు జరుగుతుంది? నీలో ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషము ఈషన్ మాత్రము లేనప్పుడు ఇది జరుగుతుంది. ద్వేషము కొంచెం ఉన్నా నువ్వు ఖచ్చితంగా నీవు ప్రవర్తనలో అందం పోతుంది, స్వార్థం వచ్చేస్తుంది. ఏదైనా వాడిని బాధ పెట్టాలనే వస్తుంది, నువ్వు మంచి చేయలేవు, వల్ల కాదు. రాదు. ప్రేమ అంటేనే అంగీకారం, మళ్ళీ బాధ ఎక్కడిది? అది అజ్ఞానం వల్ల, ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడం వల్ల బాధ ఉంది. అవేవి ప్రేమలు కావు, అవసరాలు. అవసరాలు, తాత్కాలిక అవసరాలు. ఇంకా చెప్పాలంటే శారీరక అవసరానికి ప్రేమ అని ట్యాగ్ తగిలించుకున్నాం. ప్రేమ అన్నది సార్వజనీనమైనది. ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టడంలో కూడా ప్రేమ సార్వజనీనమైనది, అంటే దానికి యూనివర్సల్, అందరికీ సంబంధించింది, ఓన్లీ వ్యక్తులకు సంబంధించింది కాదు. ప్రేమ అన్నది తల్లి పట్ల ఉంటుంది, తండ్రి పట్ల ఉంటుంది, స్వామి పట్ల ఉంటుంది, ఫ్యాన్ పట్ల ఉంటుంది, కుక్క పట్ల ఉంటుంది, ఆకాశం పట్ల ఉంటుంది, అన్నిటి పట్ల ఉంటుంది. కాబట్టి ప్రదర్శన అక్కర్లేదు, ఒక్కదాని పట్ల ఉంటుంది, ప్రదర్శన కావాలి. చూడు, ఆలోచించు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇది అర్థమైంది నీకు.
అన్నిటి పట్ల ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ ప్రదర్శించబడదు. ఒక్కదాని పట్ల ప్రేమ ఉంటేనే ప్రదర్శన ఉంటుంది. రెండవది, ఈ ఊర్లో ఉన్న అన్ని కార్లు నీవే అనుకో, నా కారు అని చెప్పుకోవడం ఉండదు అన్నిటికీ. ఇప్పుడు నేను ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించాను, కానీ చనువు మారుతుంది. ఇప్పుడు నీతో ఉన్న చనువు ఒకటి ఏం బెటా అని అనొచ్చు, అవసరమైతే దెబ్బ కొడతాయి. ఇట్లా స్వామిని అట్లా ముట్టుకోనుగా. కానీ నీ పట్ల ఎంత ప్రేమ ఉందో ఆయన పట్ల అంతే ప్రేమ ఉంది, ఇంత కూడా ఎక్కువ తక్కువలేదు. చనువు మారదు. అదే ఇప్పుడు మా కుక్క అనుకో, దాన్ని సంకల పిసుకుతా, ఆ చనువు వేరే. మా కన్నం అనుకో, ఎత్తుకుని గిరగిర తిప్పుతా, ఆ చనువు వేరే. అట్లా ఏదేమైనా అంతర్గతంగా ఒక పరివర్తన పూర్తిగా జరిగిన తర్వాతనే రియల్ వర్క్ కానీ రియల్ మాట కానీ స్టార్ట్ అవుతుంది. అంతవరకు కొంచెం ఉల్టా పల్టా ఉంటుంది ఎవరికైనా. అదేం గొప్ప అనట్లేదు, అంతే. మనసులో ద్వేషం, మనసులో నీవు నేను ఉన్నప్పుడు కొంచెం ఆబ్వియస్గా స్వార్థం వస్తుంది కదా. అలాగని స్వార్థం ఉండొద్దా అంటే అవసరమైతే స్వార్థం ప్రదర్శించు. అట్లా ఇప్పుడు కొన్ని సందర్భాలు, ఉదాహరణకి ఇప్పుడు గొప్ప గొప్ప గురువులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏ అటాచ్మెంట్ లేదని చెప్తారు కదా, వాళ్ళ పాస్పోర్ట్ గుంజుకో. కానీ అది చాలా తన జీవితానికి అత్యంత ముఖ్యము కాబట్టి అట్లా కొన్నిసార్లు తల్లి, కొన్నిసార్లు ఇంకెవరో, కొన్నిసార్లు ఫ్రెండ్ ఆ పాస్పోర్ట్ ప్లేస్లోకి వస్తుంది. అందుకని చూసే వాళ్ళకి అటాచ్మెంట్ అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ అటాచ్మెంట్. స్పిరిచువల్ పర్సన్ కూడా ఏదో దాన్ని పట్టుకొనే ఉన్నాడు, కానీ అది బాధించకుండా తన అవసరం కాబట్టి తన దగ్గరే పెట్టుకున్నాడు. అంటే తన నుంచి దాన్ని వేరు చేయకుండా చూస్తుండే అట్లా చెప్పాను. ఒక్కొక్కసారి ఫైనల్లో ఒకసారి అది ఓకే. అంటే మా డిస్కషన్ కాంటెక్స్ట్ వేరే. ఇప్పుడు మనం నేను చర్చ నీతో కాదు, అంటే నేను అట్లా ఇప్పుడు ఉండే యూత్ కానీ ఇప్పుడు ఉండే సమాజం కానీ జనాలలో ఎక్కువ తిరుగుతాను నేను. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి జనాలు చూస్తే ప్రతిదీ పరుగులాటగానే ఉంది. ఇప్పుడుండే యూత్కు మీ మాటగా ఒక్క మాటగా ఏం చెప్పగలరు? నేను అట్లా చూస్తలేను, అంటే అట్లా ఒక ఘాట కట్టేయలేను. నేను చూసిన యూత్ ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, తెలియంది చెప్పకూడదు, నాకు తెలియదు. అంటే అది జనరల్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాం? ఆ యూత్లో వివేకానంద స్వామి ఉన్నాడు ఒకప్పుడు, మరి ఆయన అట్లా లేడుగా. ఆ యూత్ ఎవరు? యూత్ కాకుండా 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి కూడా చాలా రకరకాల దురాలట్లు ఉండొచ్చు, మరి వాడికి ఏం చెప్తాం? అందుకని వ్యక్తిని బట్టే జనరల్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు. అట్లా కాకుండా చెప్పాలంటే అందరూ కొంచెం స్వార్థం తగ్గించుకోండి, లేకపోతే నాన్న భేదభావం తీసేసి ఉండమని జనరల్గా చెప్తే అయిపోతుంది. కానీ వ్యక్తి ఎవరు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న 5 మంది యూత్లో ఒకరు చే గువేరా, ఒకరు వివేకానంద, ఒకరు పరమహంస అనుకోరా, ఏ ప్రాబ్లం లేదు, మారిపోతుంది. ఒకటి 90 ఏళ్ళైనా కూడా చిన్న చిన్న కవరు ప్లాస్టిక్ డబ్బాల మీద కూడా మాషపోదు. వాడు యూత్ కాదు, కానీ వాడు ఇంకా పరుగు పెడుతున్నాడుగా. చీరలు వెంట పరిగెడతారు, బంగారం వెంట పరిగెడతారు. అట్లా అది పక్కన పట్టేస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ హూ ఈజ్ దట్ పర్సన్. ఇప్పుడు గురు శిష్య సంబంధంలో గురువు ఎవడో అనవసరం, కానీ శిష్యుడు ఎవడో ఇంపార్టెంట్. వాడిని బట్టి గురువు ఉంటాడు. మా గురువుగారు ఒక మాట చెప్పారు, వైలిన్ నేర్పిస్తున్నారు. ఎవరు అడిగారనమాట, సార్ మీరు ఎప్పుడు వైలిన్ నేర్పిస్తున్నారు, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయనందుకు సార్ అని అడిగారు. అక్కడున్న శిష్యులను చూపించి అన్నాడు, ఇలాంటి దరిద్రమైన శిష్యులు ఉన్నందుకు అట్లా అయింది నా లైఫ్ అని. అదేంటంటే నా దగ్గర ఉన్నది కూడా మీరు అందుకోలేకపోతున్నారు, ఇంకా నేను ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? నేను ఎలాంటి శిష్యుల కోసం ఎదురు చూస్తున్నా అంటే, నాకు వచ్చినంత వాడు 2 రోజులకే వచ్చేసింది. వాడి క్లాస్ చెప్పాలంటే నేను కదా ప్రాక్టీస్ చేసుకుని రావాలంటే నన్ను ఛాలెంజ్ చేసేటోడు నాకు దొరకలేదు ఇప్పటి వరకు. అట్లా సో రైట్ శిష్యుడు గురువుని పరిచయం చేస్తాడు అన్నట్టు. గురువు నిజమైన శిష్యుడు దొరికితే గురువు అంత ఎదిగిపోతుంటే అంత గురువు అలర్ట్గా ఉండాలి. ఈ ధ్యాన పద్ధతులు ఏదైతే ఉంటుందో అక్కడ గురువు అలర్ట్గా ఉండడు, సోది నడుస్తూ ఉంటుంది. నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టు, ఎవడు ఎట్లాంటి వాడినో ముందే గేటు బయట నియంత్రించకు, రాని లోపలికి. అప్పుడు కదా రియల్ ఛాలెంజ్. నువ్వు అట్లా కాకుండా ముందే ఇప్పుడున్న ఆశ్రమాల్లో నియంత్రించేస్తున్నారు. గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి మైండ్తోనే వెళ్ళాలి, ఆయనకు వేలు చూపకూడదు, ఆయన నువ్వు అట్లా పరుషంగా మాట్లాడకూడదు, ఎరా బాబాయ్ అనకూడదు. నువ్వు ఆల్రెడీ అయిపోయింది, నువ్వు నియంత్రించేసినావు. మళ్ళీ ఇంకెక్కడ ఆధ్యాత్మికత గౌరవం పేరు మీద యు ఆర్ కంట్రోలింగ్ సంబడి. అట్లా కాకుండా నువ్వు వదలాలి. ఆ ప్రయోగం ఇక్కడ చేస్తున్నాను, ఎవడు ఏమైనా మాట్లాడవచ్చు. డైరెక్ట్గా వచ్చి నన్ను బూతులు తిట్టినా ఓకే, అంటే డోర్ ఈజ్ ఓపెన్,
ఇదో అంత కాంప్లికేట్ విషయం కాదు, కానీ ఎప్పటికి చెదరని లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిద్దాం. మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, అది గడగడగడ శబ్దం వస్తే ఏం చేస్తారు? ఆపేస్తాను. అదొక ఆప్షన్. రెండోది బాగా చెప్పిస్తాను. అంతే. సేమ్ మైండ్ కూడా గడగడ శబ్దం వస్తే ఈదర్ ఆ మైండ్ని సరిచేయి లేదా మైండ్ని ఆపేయి. ఓకే. మైండ్ని ఆపేయాలంటే నా తెంపేయి, సరిచేయి అంటే సంబంధాన్ని తెలుసుకో. ఓకే. ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకే. కొన్నిసార్లు ఆపడం అంటే ప్రజెంట్ మీరు చెప్పే సలహా ఏంటంటే ఎవరికి వారే మారాలి, ఎవరికి వాళ్ళే మారాలి. అబ్జర్వేషన్ చేయాలి. ఎవడు చెప్పింది ఎవడు వినడు సార్. ఊరికి మారాలి అంతే. ఫస్ట్ ఆత్మ ఉద్దరైన ముందు నాను నేను మారిపోతే చాలు. అంతే, అంతకుమించి ఏమీ లేదు. మారడం అంటే ఏమిటి? ఒక ఎడతెగని సామరస్యం కుదిరింది, మీ పని ఏదో మీకు చిక్కింది, పని చేస్తున్నా నేను చేస్తున్నా భావన పోయింది, మీ దగ్గర ఉన్నది ఏదో ఎలాంటి క్లెయిమ్ చేసుకుంటే వచ్చే ఒక స్వభావం వచ్చింది, మీ దగ్గర ఎవరుందా మీతో సమానంగా చూసుకుంటున్నారు. అంతే. అది ఇదే ఫైనల్గా వచ్చి ఇన్నేళ్ళ సాధన తర్వాత లాస్ట్కి ఇదే మిగులుతుంది. చిన్న పనైనా పెద్ద పనైనా ఒకలా చేస్తున్నారు. మిమ్మల్ని బయట సమాజం లేకపోతే కారులో దిగినోడిని ఒకలాగా చూస్తుంది, బైక్లో ఉన్నోడిని అసలు మీరు ఎవరికి చూడకండి. మీరు చూస్తే కదా అవన్నీ తెలిసేది. చూడకుండా ఉండలేకపోతారు. అట్లా ఉండండి. నేను ఉంటున్నా, నేను ఎవరిని చూడను. చూసినా అసలు ఆ వ్యక్తి గురించి ఆలోచించను. ఓకే. వాడి కళ్ళు వాడి ఇష్టం. విమానంలో దిగు, ఇంకా బాగుంటుంది. అసలు మీరు చూస్తే కదా. ఇప్పుడు అతను చూడ నన్ను ఎక్కిరిస్తున్నట్టే, నువ్వు చూస్తే కదా ఎక్కిరిచ్చింది. ఓకే. ఏమా కౌపీనం కట్టుకుని కూర్చుంటే ఇండియా ప్రెసిడెంట్ కాదు, మైసూర్ మహారాజులు, ఇందిరాగాంధీ వీళ్ళందరూ వస్తారు కౌపీనం కట్టుకుంటే. ఎందుకు వచ్చారు? ఎందుకు ఏం లేదుగా, ఆయనకు ఆశే లేదు. అది ఆశ లేదు కాబట్టి వచ్చారండి. ఇంకో విషయం తెలుసా? ఒక సన్యాసి జోల పెట్టి అడిగితే కోట్లు ఇస్తారు. దానికి ఒక్కటే ఒక కారణం నాకు అనిపించింది, అతను అనుభవించాడు కనుక. ఓకే. అతను అనుభవించడం తెలుసు కాబట్టి అతనికి ఇస్తారు. ఓకే. సంసారికి ఎవడు ఇయ్యడు, ఎందుకంటే వాడు అనుభవిస్తాడు కదా. నువ్వు అనుభవిస్తే నాకేం అమ్మా, నువ్వా అంటారా? నువ్వు నాలాగా నువ్వు కష్టపడాలి కదా. ఇప్పుడు ఇందాక మీతో ఎక్కువ మాట్లాడా. ఈయన మొన్న అరుణాచల్ వచ్చారట, గుర్తు చేశారు. ఇప్పుడు రెండోసారి వచ్చారు కాబట్టి టెస్ట్ చేశారు. అదే. అవును. వాళ్ళు ఎందుకంటే రేపు రెండోసారి వస్తే మళ్ళీ అరగంట మాట్లాడతా అని చెప్పారు. అదే. అట్లా. సో విషయం ఏమీ లేదు. సన్యాసులు లేదా సర్వసంగ పరిత్యాగుల దగ్గర చాలా డబ్బు జమ అయింది. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి. ఓకే. వాడు అనుభవించడం మొదలు పెడితే చెడిపోతుంది. అందుకే ఇప్పుడు గురువులు లగ్జరీని అనుభవిస్తారు అనుకో, శిష్యులకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. శిష్యులకి ఈ మధ్య ఆయన అద్దాలు పెట్టుకుంటున్నాడు అంటే ఆయన అనుభవించొద్దు కదా. కొంచెం ఓషో వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతం చెప్పారు. నేను పెట్టుకున్నాను కానీ నాకు దీని మీద మమకారం లేదు, ఇది పోయినా నాకేం పర్వాలేదు అని చెప్పడంతో కొందరు కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. దగ్గర కారు ఉంది, దాని మీద వ్యామోహం ఏం లేదు, అవసరం. అంతే. కరెక్టే. అదే ఇప్పుడు సమాజానికి అది అవసరమా? అవసరం. ముందు కూడా అవసరమా? ఎప్పటికీ అవసరం. ఒకప్పుడు కారే లేదు, అలాంటప్పుడు వ్యాఖ్య ఎక్కడిది? ఒకప్పుడు గుర్రాలు ఉన్నాయి. కానీ గుర్రాలు నీ దగ్గర ఉన్నది స్పెషల్గా ఉన్నట్టు ఏముండదు. అన్ని చాలా గుర్రాలు నీదో ఒక బోడి గుర్రం అంతే. అంతే. కారు వచ్చినప్పుడు దాని వ్యాఖ్య వేరే. వేరేనా? ఆబ్వియస్గా వేరే. మోడల్స్ ఉన్నాయి, డబ్బుకు సంబంధించి 4 టైర్లు ఉంటే కారు అన్నాం కదా. అంతేగా. దాంట్లో ఉన్న లగ్జరీ, దాంట్లో ఏసీ, అది ఇది. దీనికి 90 ఏళ్ల క్రితమే కారు ఉంది. 3 రాష్ట్రాలు 13 అనే ఉండదు. 3 రాష్ట్రాలు 13 కారు. లండన్ నుంచి సైకిల్. అంతే. అప్పుడు వింతగా ఉండేది టేప్ రికార్డు. అంత వదులుకొని రావటం గొప్ప విషయం అనిపిస్తుంది. అసలు ఏది వదలలే, మనసులో పోయింది. ఓకే. దాంట్లో విలువ లేదు. మనసులో లేకపోతే ఆయన ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాడు, ఇది మనసులో లేదంతే. అంతే. అంతకుమించి ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నా నాకు కూడా మనసులో లేదు కాబట్టి ఇద్దరు ఒకరి చోటు ఉన్నట్టు. నా మనసులో ఉంటే నా ఇంట్లో ఆయన ఉన్నట్టు, ఇప్పుడు ఆయన మనసులో ఉంటే ఎవరింట్లోనూ ఆయన ఉన్నట్టు. అంటే కాకుండా మనసు తీసేసేయి. ఈ భూమి ఒక సత్రం అని తెలుసుకో, అంతే. వస్తుంది రా పో. ఏది గంట సేపు ఉండు సత్రంలో, నీది కాదు. ఏది 10 సంవత్సరాలు ఉండు, నీది కాదు. అది నీది కానప్పుడు ఎందుకు ఆవేశం? ఉన్నావు కాబట్టి ఏదైనా కావలసి సరిచేయి, ఏదైనా సలహా. పిడికెడు మట్టి తెచ్చారా? భూమి మొత్తం నీ సొంతమైన పిడికెడు మట్టి తీసుకెళ్తారు శ్మశానానికి. మరి ఏంటి?
ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, అంటే బయట పదాలు మేము వింటుంటాంగా, ముందప్పుడేమో వాడి కోట్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటారు. పోయిన తర్వాత ఎవడు దేశపోయి లేరని సింపుల్గా ఒక మాట అది నిరాశావాదం గురించి మాట్లాడట్లే. మీరు కావాలంటే బంగారం దిగేసుకోండి, చూసేవాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు. అసలు మీకు స్పష్టత ఉంటే మీరు ఎట్లనే ఉండొచ్చు. చూసేవాడి గురించి అన్నవాడే కదా వాడు నటిస్తాడు, వాడికి ఆశ ఉంది. కానీ ఇప్పుడు నేర్చుకుంటే జనాలు ఫీల్ అవుతారు. అట్లా కాదు, నీకు ఆశకి ఏమీ లేదు, అంతే. ఎవరో ఇచ్చారో పెట్టుకున్నావు అంతే, అది పోయింది అంతే, ఏమి లేదు. అంటే దాని పట్ల మీకున్న క్లారిటీ, అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు ఇంకా. ఎందుకంటే మీరు వేరే వాళ్ళని తృప్తిపరచడానికి జీవిస్తలేరు, మీ జీవితంలో మీరు సమగ్రతలో ఉన్నారు. అంటే కొన్ని బిజినెస్లలో అవి మనం కరెక్ట్గా ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడట్లేదు, నేను ఆధ్యాత్మిక జీవితం గురించి. మన బిజినెస్లో మీరు నటించవలసిందే. మీరు కార్లో కాకపోతే ఇంకో అద్దె కారు తీసుకొని రేంజ్ రోవర్లో దిగి బిజినెస్ డీల్ తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని నిజంగా కారు కొనుక్కోండి, అది వేరు. బిజినెస్ ఈజ్ డిఫరెంట్. మనం ఆధ్యాత్మికతకి బిజినెస్కి సంబంధం వేరు. అక్కడ వేరే పర్సన్ కొన్ని లక్ష్యాల కోసం, కొన్ని అవసరాల కోసం చేస్తున్నాడు అతను. అందుకని అతను మాట్లాడే మాటలో యుక్తి ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. ఒక ఫ్లవర్ బొకే ఇవ్వాలి, ఇవ్వు. నేనంటే ఇంకా మంచి ఫ్లవర్ బొకే ఇవ్వు, తెలుసు కదా ఇది బిజినెస్ అని. అట్లా నేను చేస్తలేను కాబట్టి నేను కనుక బిజినెస్ చాలా బాగా చేస్తాను. అట్లా అవసరం దేన్ని పట్టుకోవద్దు అవసరానికి. గో ఏది. ఈ మధ్య ఒక ఇంటికి పిలిచారు నన్ను, వాళ్ళ కథ చెప్తున్నారు. మా ఫాదర్స్ చాలా డబ్బు సంపాదించారు, అవి మాకు ఇచ్చారు, మేము దాన్ని కాపాడుకున్నాము. ఆ తర్వాత కాపాడుకున్న తర్వాత ఇప్పటికీ మొత్తం బెంగళూరులో అక్కడిక్కడ మేము సైట్లు కొన్నాము, ఇప్పుడు ఆర్థికంగా బాగున్నాం, చాలా ఆనందంగా ఉన్నాం అని చెప్పారు. ఇదంతా గంట చెప్పిన తర్వాత నేను లాస్ట్ ఒకటే మాట చెప్పిన, అంత సైలెన్స్, పోయి భోజనం చేసినాం అంతే. లాస్ట్ మాట వాళ్ళు చెప్పింది ఏంది, ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఆనందంగా ఉన్నాం. అంటే ఇవన్నీ పీకిన ఆనందంగా ఉండండి. అడగలేదు, ఇవన్నీ పీకిన ఆనందంగానే ఉండండి. దానికి ఏం సంబంధం, ఇది తిందాం పాకలు అవుతుందన్న అందరు బాగా చూసుకొని ఇప్పటి వరకు మళ్ళీ డిస్కషన్ లేదు. చలో పదన్న పా, చలో మళ్ళీ మాట్లాడుకుందాం.